మీరు నా తల్లి కాదన్న విషయం దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా? మాకు దేవుడి పేరే తెలియదు. మీరు నా కళ్ళను చూసి మీరు నా తల్లి కాదని ఒక్కసారి చెప్పండి. వీల్లేదు మోసేస్, వీల్లేదు. నా వల్ల కాదు. నేను మిరియం, నీ చెల్లెల్ని. నేను మీకు సహోదరుణ్ణి. లేదు, మీరు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మనం వెళ్ళిపోదాం మోసేస్. రహస్యం వాళ్లతోనే ఉండని. ఈ కేవలం ఎవరికీ తెలియకూడదు. కేవలమా? నాలో ఎటువంటి మార్పు లేదే. ఇప్పుడు నేను అదే మోసెస్ లాగే ఉన్నాను. అలాగే ఉన్నాను. అవే చేతులు, కొద్దిసేపటి ముందు వరకు ఉన్న అదే మొహం. కాసేపటికి ముందు నువ్వు యువరాజువి, ఎగిప్తన్ శక్తి. కానీ ఇప్పుడు నువ్వు మాలాగే ఎగిప్తునికి బానిసవి. మమ్మల్ని చూస్తే అసహ్యంగా లేదా? నేను ఎటువంటి కేవలం కానప్పుడు నన్ను కన్న తల్లి మాత్రం ఎలా కేవలం అవుతుంది? నాలోనూ మీ రక్తమే కదా ఉంది. దేవుడా! మోసెస్, నువ్వేం చేయబోతున్నావు? నిజం తెలిసిపోయిందమ్మా. ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. నేనెవరినో పూర్తిగా తెలుసుకున్నాను. ఇక నుంచి నేను బానిసలతో బానిసలా ఉంటాను. వస్తువుల్ని కింద పెట్టండి, నేను ఇక్కడే ఉంటాను. మోసెస్, నా ప్రాణం కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాళ్ళు నీకు జన్మనిచ్చారని వాళ్ళకి దాసోహం అవుతావా? ఇది నీకు మణిమకుటం దక్కాక తెలిసిండొచ్చు కదా. నీ బంధువులంతా తప్పించుకునేవాళ్ళు, సుఖంగా ఉండేవారు. ఈ శక్తి నాకు బలాన్నిస్తుందో లేదో నాకు తెలియదమ్మా. దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నేను వెళ్తున్నాను. దయచేసి మన్నించమ్మా. దేవుడా, దేవుడా, ఆఖరికి నా బిడ్డ కూడా బానిసైపోయాడు. అందర్నీ వదిలి నన్ను దీవించి ఈ బిడ్డను ప్రసాదించావు. నువ్వు పంపిన రక్షకుడికి నేను జన్మనిచ్చాను. కాలచక్రం తిరుగుతూ ఉంది. బానిసలు ఎక్కువ అవుతూనే ఉన్నారు. ఈజిప్టును అభివృద్ధి చేయడానికి వీళ్లు కష్టపడుతూనే ఉన్నారు. వ్యవసాయం చేసుకోవడానికి బానిసలను ఉపయోగిస్తూనే ఉన్నారు. దానికి మాత్రమే కాదు, అన్ని పనులకు బానిసలనే ఉపయోగిస్తున్నారు. పడవలలో వచ్చే సరుకులను దించడానికి, వాటిని కోటలో దాచడానికి, ఇలా విశ్రాంతి లేకుండా వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కానీ వీళ్లకు కడుపు నిండా తిండి పెట్టే దిక్కే లేదు. ఆహార పదార్థాలు ఈజిప్టులకు మాత్రమే చెందినవిగా ఉండేవి.